హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు రోజ్ కుక్స్ చేసుకుందామండి. అవి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది ఏ పండగకైనా చేసుకోవచ్చు. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు. మీకు పక్కా కొలతలతో మీకు చూపిస్తానండి. చూడండి, ఈ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ మైదా పిండి వేసాను. 2 గ్లాసెస్ ఏమో బియ్య పిండి వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, 2 గుడ్లు వేసుకోవాలి. అందులో వేసుకోవడానికి ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, ఒక 4-5 ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకా 3 గుడ్లు 4 గుడ్లు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు షుగరు ఇదొక 1.5 కప్పు తీసుకున్నానండి, ఎందుకంటే దీంట్లో తక్కువ షుగర్ ఉంటేనే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోనండి. కొబ్బరికాయ కూడా అంత ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది గ్రైండర్లో వేసుకొని పాలు తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ కొబ్బరి పాలు, ఈ గుడ్డు ఇవన్నీ కొట్టినవి అదంతా సరిపోకపోతే మళ్ళీ వాటర్ పోసి కూడా కలుపుకోవాలన్నమాట. చిక్కగా మీకు చూపిస్తాను చూడండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, గ్రైండర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొబ్బరి మెత్తగా నూరుకుంటేనే బాగా పాలు వస్తాయండి. కొబ్బరి పాలు మెత్తగా ఉండాలి కొబ్బరి. చూడండి, అట్లా ఒక స్ట్రైనర్లో వేసి పిండుకోవాలన్నమాట కొబ్బరి పాలు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకునండి. ఇప్పుడు నేను పిండి వేసిన గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో ఈ 2 గుడ్లు పగలకొట్టి అందులో వేసుకున్నాను. అందులోనే ఇలాచీ పౌడర్ చేసుకున్నాం కదా మెత్తగా, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం కాబట్టి 4 డ్రాప్స్ ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అంతా వేసి మళ్ళీ గిల కొట్టుకోవాలి. ఎసెన్స్ అంతా వేసిన తర్వాత షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, అది అందులో వేసి కలపాలి. మళ్ళీ బాగా ఇట్లా గిల కొట్టుకోవాలండి. బాగా గిల కొట్టుకున్న తర్వాత అంతా బాగా గుడ్డులో కలిసిపోద్ది. ఎందుకంటే మనం ఏదైతే 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా అంతే. ఒకవేళ మీరు పిండి అంతా కలిపిన తర్వాత మీకు కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోండి. మరీ తీపున్నా బాగుండదు. ఇందులో కొంచెం ఇట్లా ఒక పించ్ సాల్ట్ వేసుకోండి. అందులోనే గుడ్డు, షుగర్ పౌడర్ అంతా కలుపుకున్నాం కదండి, అందులోనే కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలన్నీ అందులో కలపాలి. అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ గిలకొట్టుకోవాలి. గిలకొట్టిన తర్వాత మనం ఏదైతే పిండి తీసుకున్నాం కదా, ఆ పిండి ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను నేను. మళ్ళీ అది సరిపోవట్లేదు ఆ గిన్నె అని చెప్పి, ఇప్పుడు ఆ పిండిని అంటే కొంచెం ఒక నెయ్యి, ఒక 3 స్పూన్స్ అట్లా నెయ్యి తీసుకుని కాగబెట్టి అందులో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, అట్లా ఒక ముద్దలా రావాలి. నెయ్యి వేసుకోవడానికి కారణం అండి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట రోజ్ కుక్స్. ఇప్పుడు చూడండి, అందులోనే ఇప్పుడు నేను ముందు కలిపెట్టాం కదా అంతా ఒక గిన్నెలో, ఆ కొబ్బరి పాలు అవన్నీ ఇప్పుడు దీంట్లోనే కలుపుకోవాలన్నమాట, మైదా పిండిలోనే. చూడండి, ఇది ఉండలేకుండా శుభ్రంగా బాగా కలపాలి. చూడండి, అట్లా కలుపుకుంటూ బాగా కలిపిన తర్వాత ఒకవేళ సరిపోలేదనుకోండి ఆ కొబ్బరి పాలు కూడా మామూలు నీళ్ళు ఇందా చూపించాను కదా ఒక గిన్నెలో, ఆ వాటర్ పోసుకుంటూ ఇట్లా చిక్కగా దోసల పిండి ఎట్లా ఉంటుంది అట్లా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు అది కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. పిండి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ పిండి కలిపే ముందేనండి స్టవ్ ముట్టించి ఆయిల్ పోసుకోవాలి. కళాయిలో ఆయిల్ పోసిన తర్వాత ఏదైతే రోజ్ కుక్స్ సాంచా ఉంటుంది కదా, అది దాంట్లోనే వేడి అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ వేడి తీసి సగం వరకు ఆ పిండిలో ముంచాలండి, పూర్తిగా ముంచకూడదు. పూర్తిగా ముంచితే రాదన్నమాట. ఇట్లా చూడండి, అట్లా సగం వరకు ముంచి అందులో వేసి మనం ఫస్ట్ టైం వేసినప్పుడు అండి కొంచెము ఆయిల్లో వేసినప్పుడు ఆ పువ్వు బయటికి రావడానికి కష్టం అవుతుంది. ఆయిల్లోకి రావడానికి 1-2 కొంచెం ఇట్లా చెడిపోయినా కూడా మళ్ళీ 3rd టైం మళ్ళీ బాగా వస్తాయండి ఈజీగా, ఎందుకంటే నూనె బాగా కాగుంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, అట్లా ఒకసారి వచ్చేసాయంటే కొంచెం సేపు అట్లా వేడికి పెట్టినా కూడా మళ్ళీ ఈజీగా వచ్చేస్తాయి. ఈ రోజ్ కుకీస్ అంటే ఎక్కువ క్రిస్మస్కి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఏ పండగ కావాలంటే ఆ పండగ కూడా ఈజీగా చేసుకుంటారండి. ఒకసారి కలిపిన తర్వాత మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరికైనా ఇష్టపడుతుందండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చేసినట్టు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. వాటికి ఇంతేనండి, షేర్ చేయండి.